సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. పువ్వాడ అజయ్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు చికిత్స కోసం. ఉద్రిక్త పరిస్థితికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒకళ్ళకొకళ్ళు తోసుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అక్కడ వాగ్వాదానికి దిగిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. పోలీసులు ఇరు వర్గాలకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. బీఆర్ఎస్ వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. పువ్వాడ అజయ్ వాహనంపై రాళ్ల దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ పోలీసులు ప్రస్తుతం పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఫోన్ మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, అసలు గొడవకు గల కారణం ఏంటి? ఖమ్మం నగరంలోని మంచుకంటి నగర్ లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వరద ముంపు కాలనీలలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా అజయ్ కుమార్, సబ్జీందర్ రెడ్డి వీళ్ళందరూ పరామర్శించడానికి బాధితులను అక్కడికి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో వరద బాధితుల ఇళ్లలోకి వెళ్తున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వివాదంలో భాగంగా రెండు పార్టీలకు సంబంధించిన ఆ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకోవడం జరిగింది. ఒకరికొకరు పిడిగుద్దులు కూడా గుద్దుకోవడం జరిగింది. ఈ దాడిలో ఈ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి. వెంటనే అక్కడ గాయాలైన వారిని కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నుంచి మనం చూడొచ్చు, వరద ముప్పు కాలనీలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల బృందం, రాష్ట్ర కమిటీకి సంబంధించిన బృందం కూడా ఇవాళ పర్యటిస్తూ వస్తుంది. అన్ని కాలనీలు, ముంపు గురైన కాలనీల్లో పర్యటిస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొందరు అడ్డు తిరుగుతూ వస్తున్నారు. దీంతో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఘర్షణ సంబంధించి చోటు చేసుకుంటుంది. ఒకరిపై ఒకరు నిన్న నుంచి మనం చూడొచ్చు విమర్శల దాడి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శల దాడి సంబంధించి చేసుకుంటూ వస్తున్నారు. ఈ వరదకు సంబంధించి వరద ముంపు సంబంధించి వరద సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి విమర్శిస్తుంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా తమకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, కేవలం బాధితులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే తాము వరద ముంపు కాలనీలలో పర్యటిస్తున్నామని, చిల్లర రాజకీయాలు తమకు చేయాల్సిన అవసరం లేదని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. రెండు పార్టీలకు సంబంధించి నేతలు కూడా పోటాపోటీగా ముంపు కాలనీలలో పర్యటిస్తుండటంతో కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి దారితీస్తూ వస్తున్నాయి. మరి కొద్దిసేపట్లో ఈ రాష్ట్ర కమిటీ బృందం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొనున్నారు. రైట్ మహేంద్ర, థ్యాంక్ యూ. చూడడానికి వచ్చిందని చూడ వచ్చిందిగా